పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 31. ఆయన మరలా తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్ద వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచూ ఉండెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ఈ సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగములు మీరు దీవించండి. వాటిల్లో ఉండేటువంటి సత్యాలను నాయన గ్రహించేటువంటి నేర్పును పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మా హృదయాలకు మీరే వినిపింపచేయండి నాయన. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను నిండారులుగా దీవించి ఆశీర్వదించుమని, మీ పాదాల చెంత మేము గడపవలసినటువంటి సమయంలో నాయన మీ యొక్క మనసును నాయన మేము కేంద్రీకరించుకొని ప్రతి మాట కూడా మేము విని నేర్చుకునేటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుత కార్యాన్ని ఇక్కడ చేస్తున్నట్లుగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో మనం గమనించవచ్చు. ఆ విషయానికి వస్తే ఆయన అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో ఆయన చేసినటువంటి పరిచర్యల్లో ఎక్కువగా ఆయన స్వస్థపరిచినటువంటి విధానాన్ని, ఎక్కువగా అనేక మందిని ఆయన బాగుపరిచినటువంటి విధానాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాలు 33.5 సంవత్సరాల కాలంలో, మరి ప్రాముఖ్యంగా 3.5 సంవత్సరాల తన యొక్క పరిచర్యలో ఆయన తిరిగారు. అయితే ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కొన్ని స్థలాలు మరలా వెళ్ళి విజిట్ చేసినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. కొన్ని ప్రాంతాలేమో ఒకసారి మాత్రమే వెళ్ళి దర్శించి అక్కడ జరగవలసినటువంటి పనిని చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడైతే అవసరం ఉన్నదో, ఎక్కడైతే మరలా ఆయనకు ఇంపార్టెంట్ అని ఆయనకు అనిపించిందో మరి ఒకసారి ఆ స్థలానికి వెళ్ళి మరి అక్కడ చేయవలసినటువంటి పరిచర్యను ఆయన చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ కూడా మరలా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. చూడండి, 31వ అధ్యాయం, ఆయన మరలా తూరు ప్రాంతములను విడిచి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరలా అంటే వన్స్ అగైన్. ఈ యొక్క మాట పాత నిబంధనలో కానీ కృత నిబంధనలో కానీ 1504 సార్లు ఈ యొక్క మాట దేవుని యొక్క లేఖనాల్లో రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ మాటకు ఎంత ప్రాముఖ్యత ఉంటే అన్నిసార్లు ఆయా సందర్భాలను బట్టి, ఆయా విషయాలను బట్టి ఈ మాట మరలా అగైన్ అనబడినటువంటి మాట ప్రస్తావించబడింది దేవుని యొక్క లేఖనాల్లో అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ఆయన కపెర్నహూముకు మరలా వెళ్ళెను అనేటువంటి మాటలను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే అక్కడ ఏదో అవసరత ఉన్నది కాబట్టి, అక్కడ ఏదో ఆయన చేయవలసినటువంటి పని ముగించాలి కాబట్టి, ఆ యొక్క పని నిమిత్తమై, ఆ వ్యక్తి యొక్క అవసరత నిమిత్తమై
అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మరి పరిస్థితులను బట్టి ఆయన మరి ఒకసారి ఆయా ప్రాంతములను ఆయన దర్శించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడో, తూరు సీదోను పట్టణముల మీదుగా ఆయన దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయకు ఆయన వచ్చెను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క దెకపోలి, టైర్ అండ్ సైడన్, తరువాత డెకపోలిస్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే 10 పట్టణాలు కలిగినటువంటి ప్రాంతము దెకపోలి అంటే. కాబట్టి ఆ యొక్క 10 పట్టణాలను కూడా దాటి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. ఏదో 1-2 పట్టణాలు దాటి వెళ్ళటం కాదు. తూరు ప్రాంతములను దాటి వెళ్ళాడు, సీదోను ప్రాంతములను దాటి వెళ్ళాడు. దెకపోలి అంటే 10 పట్టణాలు కలిగినటువంటి ప్రావిన్స్ను కూడా ఆయన దాటుకొని ఎక్కడికి వచ్చాడంట? గలిలయ సముద్ర తీరమునకు మరి ఒకసారి ఆయన వస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన ఎందుకు వచ్చాడో అక్కడ ఎవరికి కూడా తెలియదు. ఆయన ఎందుకు ఆ యొక్క ప్రాంతమునకు మరి ఒకసారి వచ్చాడనేది అక్కడ ఉన్నటువంటి మరి ఆ మత పెద్దలకు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి మనుషులకు కానీ ఎవరికి కూడా తెలియదు. కేవలము యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆయనకు తెలుసు. అయితే ఆయనే ఊరికే పనిపాటు లేకుండా వెళ్ళేటువంటి వాడు కాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా కానీ మరి దేవుని మహిమార్థమై ఎవ్రీ స్టెప్ విచ్ జీసస్ టుక్ వాజ్ అన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మహిమ నిమిత్తమై అయితే తప్ప ఆయన మరలా ఆయా ప్రాంతములకు వెళ్ళేటువంటి వాడు కాడు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఒక ప్రణాళిక ఉన్నది. యేసుక్రీస్తు వారికి ఒక ప్లాన్ అనేది ఉన్నది. మానవుడు ఆ విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. కపెర్నహూముకు కూడా మరలా ఆయన వెళ్ళాడు అనంటే అక్కడ మరి ప్యారలైజ్డ్ పర్సన్ ఉన్నాడు కాబట్టి, కదలలేనటువంటి పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి మరి అక్కడ వ్యక్తులు కూడా ఆ వ్యక్తి యొక్క అవసరతను మరి తెలుసుకొని యేసుక్రీస్తు వారు మన ప్రాంతములకు వస్తున్నాడంట. మరి ఆయన వస్తున్నాడు కాబట్టి ఇదిగో వీడెప్పటి నుంచో మంచం మీద ఉన్నాడు కాబట్టి వీడిని మంచంతో సహా తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఏ ఇంటిలో అయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఉపదేశిస్తూ ఉంటున్నారో ఆ ఇంటి యొక్క పైకప్పును తెరచి ఆ వ్యక్తిని మంచంతో సహా యేసుక్రీస్తు వారి దగ్గరికి ప్రవేశపెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే ఆ వ్యక్తులకు దేవుని యొక్క ప్రేమను వారు అర్థం చేసుకున్నటువంటి వారు, దేవుని యొక్క శక్తిని వారు అర్థం చేసుకున్నటువంటి వారు. ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. 32వ వచనాన్ని గమనించండి. 32, అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు తెచ్చారంట? కొంతమంది వ్యక్తులు పట్టుకొని వచ్చారు. చెవుడు ఉన్నది, నత్తి కూడా ఉన్నది. హీ కెనాట్ హియర్ అండ్ దెర్ ఈజ్ అ స్పీచ్ ఇంపెడిమెంట్ ఇన్ హిమ్. కనుక సరిగ్గా నాలుక సరాలము లేనటువంటి వ్యక్తి, సరిగ్గా మరి అసలు ఆ చెవిడు అంటే వినబడనటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఈయనను పట్టుకొని వచ్చారు. కపెర్నహూములో ఉన్నటువంటి వ్యక్తిని కూడా, కదలలేనటువంటి వ్యక్తిని కూడా కొంతమంది వ్యక్తులు పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఈ కొంతమంది వ్యక్తులు అనేటువంటి వారిని నేను చదువుతున్నప్పుడల్లా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి దేవుని యొక్క మహిమను ఇతరులకు కనపరచాలనేటువంటి ఆసక్తి వారికి ఎక్కువగా అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వారి యొక్క పేరును బట్టి వారు అక్కడ వెళ్ళట్లేదు. అక్కడ పేరును సంపాదించుకోవడానికి వారు వెళ్ళట్లేదు. అక్కడ మేము పలాని వ్యక్తిని తీసుకొని పోతే మా యొక్క పేరు ఈ ప్రాంతం అంతా కూడా గొప్పగా అవుతుందని చెప్పి వారు భావించినటువంటి వారు కారు. కేవలము వారు ఏమి భావించారంటే, ఇదిగో ఈ వ్యక్తి అవసరతలో ఉన్నాడు, ఈ వ్యక్తి దుస్థితిలో ఉన్నాడు, ఈ వ్యక్తిని నేను ప్రభు దగ్గరకు తీసుకొని పోతే ఆ వ్యక్తి బాగుపడతాడు అనేటువంటి ఆసక్తి ఈ విశ్వాసుల యొక్క హృదయాలలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి మరి ఇలాంటి వ్యక్తులు మరి దేవుని యొక్క రాజ్యములో పేరు వస్తుందా లేదా అని చెప్పి చూసేటువంటి వారు కారు. అలాగే సంఘాలలో కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు. ప్రజలు నన్ను గుర్తిస్తున్నారా లేదా అని చెప్పి అనుకునేటువంటి వారు.
ప్రజలు నన్ను గుర్తించకపోయినా పర్లేదు, నేను చేసేటువంటి పరిచర్య దేవుని కొరకు నేను చేయాలి, దేవుని కొరకు నేను పాటుపడాలి, దేవుని కొరకు నేను ఈ యొక్క పనిని దేవుని మందిరంలో నేను చెయ్యాలి అని చెప్పి అనుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులకు ఈ లోకంలో గుర్తింపు రాకపోవచ్చు, తోటి విశ్వాసుల దగ్గర నుంచి గుర్తింపు రాకపోవచ్చు, సంఘ కాపరి దగ్గర నుంచి గుర్తింపు రాకపోవచ్చు. కానీ దేవుని రాజ్యములో దేవుని దగ్గర బహుమానం ఉన్నది, గుర్తింపు ఉన్నది. మనం పడినటువంటి ప్రతి ప్రయాసకు కూడా, ప్రతి ఒక్క పరిచర్యకు కూడా దేవుని సన్నిధిలో బహుమానము ఉన్నది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి ప్రియులారా. అయితే ఈ యొక్క వ్యక్తులు ఏం చేస్తున్నారంట, ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తికి 2 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటేంటి, చెవుడు, రెండవది నత్తి కలిగినటువంటి వాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం గమనించినప్పుడు మనం 2 విధానాలు అర్థం చేసుకోవాలి. ఒకటి ఫిజికల్ ప్రాబ్లం, రెండవది స్పిరిచువల్ ప్రాబ్లం. శారీరకమైనటువంటి దౌర్బల్యత మొదటిది, రెండవది ఆత్మీయమైనటువంటి దౌర్బల్యత. అయితే శరీరానికి ఉన్నటువంటి దౌర్బల్యత అయినా పర్లేదు, కానీ దేవుని రాజ్యంలో మనం ఏకీభవించబడాలి అనంటే, దేవుని ద్వారా ఆమోదించబడాలి అనంటే, ఆత్మీయమైనటువంటి రోగము కలిగినటువంటి వారంగా జీవిస్తే ప్రయోజనము లేదు. ఆత్మీయమైనటువంటి రోగాన్ని ప్రక్కన పెట్టేసి శరీరములో ఉన్నటువంటి ఆ దౌర్బల్యతను, అంటే దేవునికి అయిష్టమైనటువంటి పాప జీవితం ఏదైతే ఉన్నదో, ఏదైతే మన స్పిరిట్కు, మన స్పిరిచువల్ లైఫ్కు ఏదైతే ఆటంకంగా ఉంటుందో దానిని మనం దూరపరుచుకోవాలి. ఇక్కడ కూడా అదే ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక శారీరకమైనటువంటి బలము కంటే కూడా ఆత్మీయమైనటువంటి బలము చాలా గొప్పది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బాగా జలుబు చేసింది, మాట్లాడలేకపోతున్నా, మాట్లాడుతుంటే ఆ ఫ్లమ్ అడ్డం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అంటూ ఉంటాడు. నేను ఆత్మీయమైనటువంటి కార్యాన్ని నేను చెయ్యాలని ఇష్టపడుతున్నాను, కానీ ఏమంటాడు, శరీరము నన్ను చెయ్యనీయకుండా అడ్డుపడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. చెయ్యాలనేటువంటి మనస్సు నాకున్నది, పాడాలనేటువంటి మనస్సు నాకున్నది, వాక్యాన్ని ఉపదేశించాలనేటువంటి మనస్సు నాకున్నది, సహవాసం కలిగి ఉండాలనేటువంటి మనస్సు నాకున్నది, దేవుని యొక్క పరిచర్య కొరకు ఏదైనా పాటుపడాలనేటువంటి మనస్సు నాకున్నది. కానీ తీరా నేను చేయటానికి ఉపక్రమించేసరికి నా శరీరము నన్ను అడ్డగించుచూ ఉన్నది అని చెప్పి పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉంటాడు. అది ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది. కానీ ఆత్మీయతకు మనం బలాన్ని చేకూర్చాలి అనంటే, in order to gain spiritually, we need to subside whatever the physical activities which are proclaimed by the spirit of this body. ఈ మానవుని యొక్క మనస్సు ద్వారా వచ్చేటువంటి ప్రతి విధానాన్ని కూడా ఆత్మీయమైనటువంటి విధానాన్ని గొప్ప చేసే విధానంగా మనల్ని మనం బలపరుచుకోవాలి అనే విషయాన్ని మనకు దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తాయి ప్రియులారా. అయితే ఈ వ్యక్తికి వినికిడి లోపము ఉన్నది, సరిగ్గా వినలేడు. ఎప్పుడైనా మాట్లాడారా చెవిటి వారితోటి? ఎప్పుడైనా మాట్లాడి చూడండి. మనం మాట్లాడేది ఏంటో వారికి అర్థం కాదు. ఇప్పుడంటే లేటెస్ట్గా చాలా ఇయరింగ్ ఎయిడ్స్ వచ్చాయి కాబట్టి మెషిన్స్ పెట్టుకొని వారు ఏదో ఒక రీతిగా వినగలుగుతూ ఉంటున్నారు. కొంతమందికి మిషన్స్ పెట్టుకున్నా కానీ వినలేరు. ఎందుకంటే వారి యొక్క ఇయర్ డ్రమ్ ఏదైతే ఉందో, ఏమంటారు తెలుగులో, ఏమంటారు ఇయర్ డ్రమ్ ఏమంటారు తెలుగులో? కర్ణబేరి ఏదైతే ఉన్నదో అది పూర్తిగా కనుక లోపించింది అనుకోండి, ఈ మెషిన్ పెట్టినా కానీ ఎలాంటి ప్రయోజనము ఆ వ్యక్తికి ఉండదు. మనం ఒకటి చెప్తే నీ పేరేంటయ్యా అని అడిగితే ఏం చెప్తాడు? తిన్నానండి అని ఏదో చెప్తాడు. ఏ ఊరి నుంచి వచ్చావని చెప్పంటే ఇంకేదో చెప్తా ఉంటాడు. కాబట్టి వినికిడి లోపము ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడటము చాలా కష్టం. ఆ వ్యక్తికి మనం చెప్పాలనుకునేటువంటి విషయాన్ని తెలియచేయాలనుకోవటం చాలా కష్టం. ఆ వ్యక్తి అర్థం చేసుకోలేడు, ఎందుకంటే వినపడట్లేదు కాబట్టి. అలాగే ద స్పిరిచువల్ ఇయర్, మెనీ క్రిస్టియన్స్ ఆర్ అనేబుల్ టు హియర్ ఇట్.
ఆత్మీయమైనటువంటి చెవి ఏదైతే ఉన్నదో, ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క జ్ఞానము పోయేటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి చెవి బాగా పని చేయాలి. బాగా పని చేయకపోతే దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోలేం. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం మనకు సంపూర్ణంగా అర్థం కావాలి అని అంటే మనము ఆ యొక్క విషయాన్ని, దాని యొక్క లోతును, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని సరిగ్గా ఆత్మీయమైనటువంటి దృక్పథంలో, శారీరకమైనటువంటి దృక్పథంలో కాదు. వెలికిడి లోపం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పాస్టర్ గారు ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు ఏంటి ఈరోజు నా గురించే మాట్లాడుతూ ఉంటున్నారు, పాస్టర్ గారు ఏంటి తీసుకున్నటువంటి అంశం నా జీవితం గురించే ఉన్నది అని చెప్పి వినికిడి లోపము కలిగినటువంటి వ్యక్తికి ఆ రీతిగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క స్పిరిచువల్ ఇయర్ అనేది అండర్స్టాండింగ్ మైండ్ను అనుగ్రహించేదిగా మనము దేవుని యొక్క లేఖనాల ద్వారా గమనించవచ్చు. అలాగే నాలుక కూడా సరాలము లేనటువంటి వ్యక్తి. దేవుని యొక్క లేఖనాలు రక్షించబడినటువంటి వ్యక్తికి మరి ప్రాముఖ్యంగా బాప్తిస్మము పొంది దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క నాలుకను గురించి, మన నాలుక ద్వారా మనము ఏమి మాట్లాడతామో, మనము దీవించబడవలసింది అది దీవించబడినట్లుగా, అది శపించబడవలసింది శపించబడేటట్లుగా దేవుడు మన నాలుకకు అంతటి పవర్ను మనకు అనుగ్రహించాడు. అయితే రక్షించబడినటువంటి మనము ఏ రీతిగా దాన్ని ఉపయోగించుకుంటా ఉంటున్నాం, ఏ రీతిగా అది ప్రభు యొక్క మహిమార్థమై ఆ యొక్క టూల్ను మనం ఉపయోగించుకోగలుగుతున్నామో మనం గమనించాలి ప్రియులారా. మత్తయి సువార్త తిప్పండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి చూడండి, అక్కడ అంతా జరిగిన తర్వాత మనస్సును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది అని అంటా ఉంటున్నాడు. అంతా తెలుసు, చెవులారా విన్నారు, కన్నులారా చూశారు, హృదయమారా ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క సువార్తను, ప్రభు యొక్క రక్షణానుభవాన్ని, ప్రభు యొక్క సహవాసపు అనుభవాన్ని సమస్తాన్ని కూడా గ్రహించి కూడా వారు మరచితిరి అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దే ఫర్గాట్ గాడ్. వారు ప్రభు కొరకు మహిమార్థముగా జీవించవలసినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. కానీ అక్కడ ఎందుకు మరిచిపోయారు అంటున్నారు? వారి యొక్క హృదయము క్రొవ్వినందున. మామూలుగా కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అంటారు కదా, ఏరా బాగా కొవ్వు పట్టిందా నీకు, అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ కూడా దేవుని యొక్క ప్రజలు అవుట్వర్డ్లీ దే ఆర్ బీయింగ్ వెరీ రిచ్, బట్ ఇన్వార్డ్లీ దే ఆర్ వెరీ పూర్. బాహ్యపరంగా ఆచారపరమైనటువంటి, మతపరమైనటువంటి, క్రైస్తవపరమైనటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చేస్తున్నామని చెప్పి భావిస్తూ ఉన్నారు. కానీ వాట్ అబౌట్ ద ఇన్వర్డ్ బీయింగ్, స్పిరిచువల్ బీయింగ్ సంగతి ఏంటి? ఆత్మను గురించినటువంటి విషయానికి వచ్చేసరికి దేవునిని మహిమపరచలేకుండా ఉంటున్నారు. దేవుని యొక్క లేఖనాలను మరి దే ఆర్ ఓవర్లుకింగ్, అంటే చూడవలసినటువంటి దానికి మించి అవతల, అంటే ఇక్కడ ఫోకస్ లేదు, వాక్యం మీద ఫోకస్ ఉండట్లేదు. దేవుడు వాక్యము ద్వారా మనతో చెప్పాలనుకున్నటువంటి విషయాల మీద మనకు ఫోకస్ ఉండట్లేదు. దే ఆర్ ఓవర్లుకింగ్ టువర్డ్స్ వరల్డ్, టువర్డ్స్ సిన్ అండ్ వాట్ ఎవర్ విచ్ ఈజ్ ఇన్ ఇట్. లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటి మీద చూపులు వెళ్తున్నాయి, కానీ అసలైనటువంటి చూపు వాక్యము మీద, జీవితము మీద, ఆత్మీయత మీద ఉండట్లేదనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దానికి కారణం ఏంటంటే, హృదయానికి అక్కడ కొవ్వు పట్టిందని ఎందుకు రాయించాడంటే భక్తుడు, అక్కడ కొవ్వు పేర్కొని ఉన్నప్పుడు వాక్యము వెళ్ళి దానిని సరాలము చెయ్యాలి. అంటే వాక్యం ఇక్కడికి వెళ్ళి కూర్చోవట్లేదు ఆ యొక్క హృదయంలో. ఆ వాక్యము వెళ్ళి పని చేయనప్పుడు అక్కడ కొవ్వు పడుతూ ఉంటుంది. జనరల్గా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు యాంజియోప్లాస్టీ చేస్తూ ఉంటారు. యాంజియోప్లాస్టీ చేసినప్పుడు స్టంట్స్ వేస్తూ ఉంటారు. కనుక
ఆ గుండెకు 4 ప్రధానమైనటువంటి వాల్స్ ఉంటాయి. ఆ యొక్క వాల్స్లో ఏది పూడిపోయినా కానీ అక్కడ కొవ్వు బాగా పట్టడం వలన ఈ యొక్క యాంజియోప్లాస్టీ చేసి ఒక ఇంజెక్షన్ ద్వారా ఒక వైర్ని అక్కడ పంపించి ఒక స్టంట్ని అక్కడ ఇంప్లాంట్ చేస్తారు. ఆ యొక్క స్టంట్ ఏం చేస్తుందంటే చాలా చిన్నగా ఉంటుంది, చాలా కాస్ట్లీ, అది ఉండేది చాలా వెరీ మైన్యూట్. కానీ ఒక్కొక్క స్టంట్ వచ్చేసరికి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అలా ఉంటుంది స్టంట్. ఎందుకంత కాస్ట్ అంటే అది చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నా కానీ అది మైక్రో విధానంగా ఉన్నా కానీ అది ఆ గుండె లోపలికి, ఆ నరం లోపలికి వెళ్ళి, ఆ వాల్ లోపలికి వెళ్ళి ఎక్కడైతే కొవ్వు ఉందో వాళ్ళు కంప్యూటర్లో చూసి ఆ కొవ్వు ఎక్కడైతే ఆ నాళ మూసుకొని పోయిన దగ్గర దాన్ని ఇంప్లాంట్ చేసినప్పుడు అది ఆ కొవ్వు అంతా కూడా ప్రక్కకు వెళ్ళిపోయి ఈ రక్తనాళాలన్నీ కూడా, బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్లో అయ్యేటటువంటి ప్రక్రియను వారు చేస్తూ ఉంటారు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా వాక్యము ద్వారా ఒక వ్యక్తిలో పని చేయాలని ఇష్టపడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎక్కడైతే అవసరమైనదో, ఎక్కడైతే లోటుగా ఉన్నదో, ఎక్కడైతే దేవుని యొక్క ఆ యొక్క మారు మనసుకు తగినటువంటి క్రియలు అవసరమో అక్కడ ఈ వాక్యము వెళ్ళి ఇంప్లాంట్ చేయబడాలి. కానీ అక్కడ ఇంప్లాంట్ చేయబడట్లేదు కాబట్టి కొవ్వు బాగా ఎక్కువైపోతూ ఉన్నది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఏంటి పాస్టర్ గారు ఈరోజు కొవ్వు ఇట్లా పట్టిందా అని చెప్పి అంటున్నాడు. నేను అనట్లేదు, అక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి మాటలు. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ ఓవర్లుక్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఏమి గమనిస్తూ ఉంటున్నాం, వాస్తవంగా అసలు ఏమి గమనించలేకపోతూ ఉంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక తిప్పండి. ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫ్ఎస్సీ 3:14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి యందును ఉన్న పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. చూడండి అక్కడ ఏమంటున్నాడో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి వారుగా ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, పొడుగును, లోతును, ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలిగినటువంటి వారుగా ఉండాలని, ఆంతరంగిక పురుషుని యందు శక్తి కలిగినటువంటి వారుగా ఉండాలని అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా మీ యొక్క ఆత్మలు బలపరచబడాలని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగే ప్రతి విషయంలో కూడా పరిపూర్ణులగునట్లుగా దేవుని యొక్క శక్తిని బట్టి మనము ఆ రీతిగా ఆ విషయాలను గ్రహించుకోవాలని చెప్పి అక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఇన్ని విషయాలు ఇన్ని విధానాలుగా తెలియచేస్తూ ఉంటే మనకేమో ఆ యొక్క వాక్యం అనేది ఇంప్లాంట్ అవ్వకుండా అది డిస్ప్లాంట్ అయిపోతూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి గర్వం, హృదయంలో ఉన్నటువంటి అసూయ, హృదయంలో మానవుని యొక్క మనసంతా కూడా ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. హార్ట్ ఈజ్ వెరీ డిసీట్ఫుల్, నాట్ ద అవుట్వర్డ్ హార్ట్ బట్ ఇన్నర్ హార్ట్. లోపల ఉన్నటువంటి మానవుని యొక్క మనస్సు ఏదైతే ఉన్నదో అది కల్మషముతో నింపబడినటువంటిది. పాపభూయిష్టమైనటువంటి ప్రజలతో మనం సహవాసము కలిగి ఉంటున్నాం. అయితే అలాంటి విధానములో నుండి దేవుడు మనల్ని రక్షించి వేరుపరిచాడు. వేరుపరిచినటువంటి అనుభవము ప్రతి రక్షించబడినటువంటి మనలో, అంటే మన ఆత్మీయమైనటువంటి జీవునిలో ఉండాలి.
నెరవేర్చబడాలి, ఆ పరిపూర్ణమైనటువంటి దశలోనికి మనం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్యాన్ని దేవుడు మరి ఒకసారి మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆ ప్రాంతానికి మరి ఒకసారి ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఆ వ్యక్తికి అక్కడ అవసరం ఉన్నదనే విషయాన్ని ప్రభువు తను గుర్తుంచుకున్నాడు. అలాగే ఈనాడు కూడా దేవుడు మనల్ని తన సహవాసానికి ఎందుకు నడిపించాడు అని అంటే, తన వాక్యాన్ని మనకు ఎందుకు తెలియచేస్తున్నాడు అని అంటే, మనలో మారవలసినటువంటివి, మనలో మార్పు రావాల్సినటువంటివి, మనము దేవునికి ఎక్కడెక్కడైతే లోటు కలిగినటువంటి విధానంగా ఆత్మీయమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నామో వాటిని సవరించుకోవాలని. ఎందుకంటే హృదయము మోసకరమైనటువంటిది. దేవుని యొక్క మనస్సును మనం కేంద్రీకరించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. సాతానుడు కూడా ఒకప్పుడు అదే అనుకున్నాడు. దేవుని యొక్క క్వైర్లో ఉండి చక్కగా ఆనందించవలసినటువంటి వాడు, దేవుని యొక్క మహిమను అనుభవించవలసినటువంటి వాడు, దేవుని యొక్క ప్రభావమును అనుభవించవలసినటువంటి వాడు ఒక్క గెంటితే ఎక్కడికి వచ్చి పడ్డాడు? ఎక్కడికి వచ్చాడు? సాతానుడు ఎక్కడికి వచ్చాడండి? భూమి మీదకి వచ్చాడా? భూమి మీదకి రాలేదు. వాడు అటు కాదు ఇటు కాదు, మధ్యలో వాయుమండల సంబంధిగా తిరుగుతూ ఉంటున్నాడు. ఆకాశ మండలంలో వాడు తిరుగుతూ ఉంటున్నాడు. భూమి మీదకి ఇంకా రాలేదు. ఎందుకంటే సంఘం ఉంది ఇక్కడ. అనేక సందర్భాల్లో చెప్పాను మీకు, సంఘం ఉన్నది, పరిశుద్ధ జనాంగము ఉన్నాము, రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి ప్రజలు ఇంకా లోకంలో ఉంటున్నారు. వెరీ ఇంపార్టెంట్లీ పరిశుద్ధాత్ముడు ఇంకా ఈ భూమి మీద ఉన్నాడు, మనలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి వాడికి పర్మిషన్ లేదు ఇంకా రావటానికి. ఎప్పుడైతే క్రీస్తు రాకడ జరుగుతుందో, ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, సంఘముతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఈ భూమి మీద నుండి ఎప్పుడైతే దేవునితో చేర్చబడతాడో అప్పుడు వాడికి ఫుల్ లైసెన్స్, వాడు ఏమన్నా చేసుకోవచ్చు. ఇక లర్నింగ్ లైసెన్స్ ఉందనుకోండి కొంత లిమిటే ఉంటుంది. అదే ఫుల్ లైసెన్స్ ఉందనుకోండి అవుటర్ రింగ్ రోడ్ మీద ఎక్కచ్చు, అవుటర్ రింగ్ రోడ్ మీద ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోవచ్చు, డివైడర్కి గుద్దుకోవచ్చు, లారీకి గుద్దుకోవచ్చు, యాక్సిడెంటైజ్ అవ్వచ్చు. వాడు చేసేది అదే. ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని మోసపరచడం అంటే వాడు చేసేటువంటి పాపపు స్పీడ్ ఏదైతే ఉందో మీకు అర్థం కావాలని అలా చెప్తున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తిప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ, చూడండి, ఆలనాడు చెరిపినటువంటి వాడే ఇప్పుడు కూడా మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను వాట్ ఎవర్ మైట్ బి, హౌ ఎవర్ ఇట్ మైట్ బి, తొలగిపోవునేమో అని భయపడుచు. ఎవరు రాస్తున్నారు? అది పౌలు రాస్తూ ఉంటున్నాడు. క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత నుండి, అంటే తిన్ననైనటువంటి మార్గము నుండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యపు భయము నుండి, దేవుడిచ్చినటువంటి సహవాసము నుండి, దేవుడిచ్చినటువంటి ప్రార్థనా జీవితము నుండి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్యపు వెలుగులో నుండి మీరు తప్పిపోతారేమో. ఎందుకంటే అలనాడు అవ్వను ఏదేను వనములో నుండే తప్పింపచేసినటువంటి వాడు ఈనాడు మనల్ని ఈ మార్గములో నుండి తప్పింపచేయలేడా? వాడికి ఆ శక్తి ఉన్నది, వాడికి ఆ కుయుక్తి ఉన్నది, వాడికి ఆ యొక్క ఆలోచన ఉన్నది. అయితే వాడి ఆలోచనను మనం తిరగరాయాలి. దేని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా. అక్కడ పౌలు ఏమంటున్నాడు? ఎలాగైనా కానీ మీరు దేవుని యొక్క సరళత నుండి, దేవుని యొక్క పవిత్రత నుండి మీరు తొలగనటువంటి వారుగా ఉండాలి అనే దాని యొక్క అర్థం. ఎందుకంటే హృదయము మోసకరముగా అది ఉంటుంది. అలా ఉండకూడదనంటే పవిత్రత అనేది హృదయంలో ఉండాలి. ఈ వ్యక్తికి చెవులు పనిచేయట్లేదు, ఈ వ్యక్తికి నాలుక పని చేయట్లేదు. ఎందుకంటే ఎక్కడో నరాల్లో ఏదో తేడా ఉంది కాబట్టి వాడికి మరి సరైనటువంటి విధానంగా ఆ యొక్క ఆర్గాన్స్ పనిచేయట్లేదు. అలాగే స్పిరిచువల్ వ్యక్తికి కూడా, ఆత్మీయమైనటువంటి జీవుడికి కూడా హృదయము పవిత్రంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రక్రియ ప్రియులారా. హృదయము పవిత్రంగా లేకపోతే జీవితము దేవునికి
అంగీకారముగా అది ఉండదు. అందుకనే ఇక్కడ ఈ మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆత్మీయమైనటువంటి కార్యాలు, ఆత్మీయమైనటువంటి క్రియలు, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు. చాలామందిని గమనించండి, మాటలు అయితే బాగా చెప్తారు కానీ చివరికి క్రియలకు వచ్చేసరికి అస్సలు. బాగా ప్రార్థన చేయాలి, బాగా వాక్యం చదవాలి, బాగా సహవాసం కలిగి ఉండాలి, బాగా అది బాగా ఇది ఆత్మీయంగా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. చివరికి చేయడానికి వచ్చేసరికి, కార్యాల్లోకి వచ్చేసరికి, క్రియల్లోకి వచ్చేసరికి, జీవితంలోకి వచ్చేసరికి ఎలాంటి స్థితి లేనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి క్రియలు కలిగినటువంటి విశ్వాసులంగా మనం ఉండాలని దేవుడు హృదయంలో పవిత్రతను కోరుకుంటా ఉంటున్నాడు. ఆ పవిత్రత మనకు ఉండాలి అనంటే ప్రతి ఆత్మీయమైనటువంటి కార్యము ద్వారా కూడా మన జీవితాలు బలపరచబడాలి. మనకు అసలు టైమే ఉండదు దేంట్లో పాలు పొందటానికి, మనకు సమయమే ఉండదు. నిద్రపోవటానికైతే అబ్బో, నిద్రపోవటానికి, బయట ఫంక్షన్లకు వెళ్ళటానికి, ఆ ముచ్చట ఈ ముచ్చట, షాపింగ్లకు వెళ్ళటానికి, రెస్టారెంట్లకు వెళ్ళటానికి, ఫ్రెండ్స్తో తిరగటానికి చాలా టైం మనకు ఉంటుంది. అప్పుడు హౌ కెన్ యూ బీ ఇన్ ద పాత్ ఆఫ్ గాడ్? దేవుని సరళతలో నీవు ఏ రీతిగా ఎదగలవు? దేవుని యొక్క ప్రభావంలో, దేవుని యొక్క పవిత్రత ద్వారా నీవు ఏ రీతిగా కాపాడబడగలవు? అదే ఇక్కడ లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. మరి ఒక మాట చదవండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కనుక నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ఆ దీపములో దేవుని యొక్క వాక్యపు వెలుగు నాటబడి ఉండాలి. ఆ దీపములో జీవము కలిగినటువంటి క్రియలను మనం చేయాలి. ఆ దీపము ద్వారా జీవపు జలములు మన హృదయ లోతుల్లో నుండి మనం ప్రభువుకు సమర్పించే వారమై మనం ఉండాలి. కనుక అది అంతరంగమునంతా కూడా ఏం చేస్తుందంట? శోధిస్తుందంట. అంటే పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది. మన స్పిరిచువల్ బీయింగ్ ఏ రీతిగా ఉన్నదో. శరీరానికైతే చాలా స్కాన్లు ఉన్నాయిలేండి, ఎక్స్రే ఉంది, ఎంఆర్ఐ ఉంది, సిటీ ఉంది, ఇంకా 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 ఏవేవో ఉన్నాయి. కానీ ఆత్మీయతకు మాత్రము ఒకటి దేవుని వాక్యపు వెలుగు ద్వారా ఆయన స్కానింగ్ చేస్తాడు. ఆయనకు కనబడినటువంటి సృష్టము ఏది కూడా ఈ లోకంలో లేదు. సమస్తమును కూడా చూడగలిగినటువంటి వాడు, సమస్తమును కూడా పరిశీలన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. అలాగే మన హృదయాల్లో కూడా ఏ రీతిగా ఉన్నదో ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు గమనించడానికి. గారడి సీమోను ఫిలిప్పు పరిచర్య చేస్తూ ఉంటే అందరితో పాటు డూడు బసవం అన్నాడు, అందరితో పాటు వెళ్ళి బాప్తిసం పొందాడు, అందరితో పాటు బాగానే ఉన్నానని చెప్పి అన్నాడు. కానీ ఎక్కడికి పోతే బతుకు బయటపడింది? పేతురు దగ్గరికి వెళ్తే బయటపడింది. అప్పటి వరకు బాగానే ఉన్నానని చెప్పి అనుకున్నాడు, కానీ పేతురు దగ్గరకు వచ్చేసరికి నీ హృదయము సరిగ్గా లేదు, నీ హృదయము కల్మషముతో నింపబడి ఉన్నది. దేవుని యొక్క స్వరము ఎప్పటికప్పుడు మన కాన్షియస్కు తెలియచేస్తూ ఉన్నది. అక్కడ పౌలు భక్తుడు అలనాడు సర్పము ఏ రీతిగా మోసగించిందో ఇప్పుడు కూడా మిమ్మల్ని మోసగించడానికి వాడు ప్రయత్నిస్తాడు అని చెప్తా ఆ యొక్క కాన్షియస్కు తగినట్లుగా, అంటే మానవుని యొక్క మనసు అనేది ఒకటి ఉంది ప్రతి మనుషునికి ప్రపంచంలో. ఆ మానవుని యొక్క మనస్సు ఈ యొక్క వాక్యంతో ఏకీభవించేదిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ మానవుని యొక్క మనస్సు ఈ వాక్యముతో ఏకీభవించేదిగా ఉండకుండా అది నిత్యము విభేదించేదిగా, ఫైటింగ్ చేసేదిగా, జగడమాడేదిగా ఉందనుకోండి, అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేం. యేసుక్రీస్తు వారేమో చాలా నమ్మకంగా చెప్తా ఉంటున్నారు. యోహాను సువార్త తిప్పండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం.
యోహాను సువార్త 10:4 మరియు అతడు సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా ముందుగా నడుచును గనుక గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక, గొర్రెలు అతని స్వరమును, చూడండి అక్కడ, కాపరి యొక్క స్వరము గొర్రెలు ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఎంత చక్కగా ప్రేమతో దేవుడు అక్కడ రాస్తూ ఉన్నాడండి. నా గొర్రెలు నా మాట వింటాయి. నేను కూడా కొన్నిసార్లు అనుకుంటా ఉంటాను, సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్ని ఓకే 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 అని చెప్పేసి కొంతమంది హ్యాండ్ ఇస్తూ ఉంటారు. ఏం చేయలేను, నేను ప్రార్థన చేయడం తప్ప ఏం చేయలేను. దేవుడు కూడా అక్కడ అదే చెప్తా ఉంటున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పేసి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. స్వరాన్ని వింటున్నామా? అక్కడ దేవుడు గొర్రె అని అంటున్నాడు. అంటే ఆ తగ్గింపు స్వభావం, మాట వినటానికి ఇష్టపడేటువంటి స్వభావం, దేవుని యొక్క స్వరము అన్ని సమయాలలో కూడా మనం గ్రహించుకునేటువంటి ఆ యొక్క స్వభావము మనలో ఉండాలి. మనలో లేకుండా హృదయము కొవ్వు బట్టి, ఇందాక ఆరాధనలో అశోక్ కుమార్ గారు చదివిపించారు కదా, హృదయము మదించి ఉందనుకోండి, ఏమైద్ది అప్పుడు? గొర్రె కాదు, అప్పుడు బర్రె అయింది. కాబట్టి మనం గొర్రెగా ఉంటున్నామా, బర్రెగా ఉంటున్నామా, దేవునికి ఇష్టలంగా మనం ఉంటున్నామా? ఆఫ్రికాలో జమైకన్స్ అని ఒక సంఘం ఉంటారు. వాళ్ళొక ప్రత్యేకమైనటువంటి స్టేట్, అది స్టేట్ కాదు, కంట్రీ. ఆఫ్రికా ఖండంలో జమైకా అనేది ఒక కంట్రీ. దాంట్లో అక్కడ ఉండేటువంటి సంఘాలలో పరిశుద్ధులు బిడ్డలు పాడుతూ ఉంటే బిల్డింగ్ అంతా కూడా భూకంపం వచ్చేసిందా అన్నట్టు వాళ్ళు పాడుతూ ఉంటారు పాట. పాస్టర్ గారు అనకముందే వారు ఆ పాటను అందేసుకొని ఎంతో ఉత్తేజంగా, ఎంతో ప్రతిస్పందంగా వారు ఏది చేసినా కానీ, ఏ దాంట్లో పాలు పొందినా కానీ వారి యొక్క ఉజ్జీవాన్ని చూస్తే పాస్టర్ గారే దడుచుకునే అంతగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడంటే ఇక్కడ కాదండి, మన దేశంలో అంటున్నాను. ఇక్కడంటే మళ్ళీ ఇక్కడ చెప్పారనుకున్నాడు. పాస్టర్ గారు వచ్చి ఒక వ్యక్తిని కదిలిస్తే తప్ప పాట బయటికి రాదు, మాట బయటికి రాదు, స్తుతి బయటికి రాదు, సహవాసము కలిగి ఉండాలనేటువంటి మనస్సు రాదు. కాబట్టి దేవుని స్వరాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నాం? దేవుని యొక్క మాటను మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నాం? ఆయన ఎవరికి ఏ కోణములో అవసరమో తన వాక్యాన్ని ఆ రీతిగా తెలియచేయగలడు. ఒకరికి ప్రేమగా చెప్పగలడు, ఒకరికి గద్దింపుతో చెప్పగలడు, ఒకరికి కొంచెం మృదువుగా చెప్పగలడు, ఒకరికి గర్జించి చెప్పగలడు. ఏలియా గుహలో నిద్రిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం ఎలా వినపడింది అక్కడ? ఏలియా అని చెప్పేసి చాలా మెల్లగా అక్కడ దేవుని యొక్క స్వరం వినబడింది. అదే సౌలు అనబడినటువంటి పౌలు దమస్కు మార్గంలో ప్రయాణమై వెళ్తూ ఉంటే అక్కడ ఏ రీతిగా వినిపించింది దేవుని యొక్క స్వరం? సౌలా సౌలా, ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నావు నువ్వు? ఒక్క వెలుగు కిరణము రాగానే, ఆ వెలుగు కిరణంలో నుండి దేవుని స్వరం యొక్క గాంభీర్యత రాగానే కింద పడ్డాడు ఒక దెబ్బకి. కాబట్టి మెల్లగా ఎవరితో మాట్లాడాలో దేవునికి తెలుసు, కఠినంగా ఎవరితో మాట్లాడాలో దేవునికి తెలుసు. ఆ స్వరము ఎలా వచ్చినా కానీ అది దేవుని ద్వారా వినిపించబడుతున్నటువంటి స్వరము అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాలను మనం మార్పు చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ ఆ విషయాన్నే పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ వ్యక్తిని తీసుకొచ్చారండి. 32వ వచనం చూడండి ఏమంటున్నాడు, చదవండి. 7:32. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వీరు ఎందుకు ఇక్కడ వేడుకుంటున్నారు అంటే వారికి తెలుసు ప్రభువులో ఉన్నటువంటి మహిమ ఏంటో, ప్రభువు దగ్గరకు వస్తే జరిగేటువంటి ప్రక్రియ ఏంటో, కార్యం ఏంటో, అద్భుతం ఏంటో అనేది వారికి తెలుసు. ఈనాడు మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చాం, దేవుని మందిరంలోనికి వచ్చాం. దేవుడు మన పక్షాన ఒక అద్భుతం చేయగలడనేటువంటి విశ్వాసంతో మనం వచ్చామా? ఏముందిలే
మళ్ళీ తెల్లారులేసి గిన్నెలు తోముకునేదే కదా, బట్టలు ఉతుక్కునేదే కదా అనే ఉద్దేశంతో మనం వచ్చామా? అంటే తెల్లారు లేచిన తర్వాత కూడా నా జీవితంలో ఎలాంటి మార్పు రాదులే అని చెప్పి అనే ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి వస్తున్నామా? దేవుడు నా జీవితాల్లో మార్పు చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో, నమ్మికతో మనం ప్రభు సన్నిధికి వస్తున్నామా? ఏ సమయంలో వచ్చినా కానీ, ఈవెన్ ఇన్ అవర్ హోమ్, మన ఇంట్లో కూడా మనం ప్రభుతో ఏకీభవించినప్పుడు ప్రభు మనతో ఏదో ఒక గొప్ప అనుభవాన్ని దయచేయగలడనేటువంటి నమ్మకము, విశ్వాసము మనలో ఉండాలి. అలాంటి నమ్మకము ఈ యొక్క వ్యక్తులలో మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దేవుని దగ్గరికి వస్తే నా పరిస్థితి, వీడి యొక్క పరిస్థితి మారుతుంది. హీ విల్ మేక్, బికాస్ హీ ఈజ్ అ గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబుల్ థింగ్స్. మానవునికి అసాధ్యమైనటువంటి కార్యాలను ఆయన సుసాధ్యము చేయగలడు, సులభంగా చేయగలడు. ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పాను? మానవునికి అసాధ్యమైనటువంటిది ఏంటో దేవుడు దానిని సాధ్యము చేయగలడు. ఎలా చేయగలడు? సులువైనటువంటి పద్ధతిలో. మనకు కష్టం, we may choose the harder way, but God has a easier solution. కాబట్టి అలాంటి విధానాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. రెండవ రోగం ఏంటికి? స్పీచ్ ఇంపెడిమెంట్. నత్తి, నాలుక సరిగ్గా మాట్లాడలేడు. అంటే మోషేలా అంటాడు, మోషే కూడా సరిగ్గా మాట్లాడలేడు కదా, అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి కూడా. అంటే ఆత్మీయమైనటువంటి జీవునికి నత్తి కలిగినటువంటి జీవి, అంటే దేవుని కొరకు సరిగ్గా ఉపయోగపడలేనటువంటి వాడు, దేవుని కొరకు సరిగ్గా స్వరము తెలిసి పాట పాడలేనటువంటి వాడు, నోరు తెరిచి స్తుతిని చెల్లించలేనటువంటి దౌర్బల్యమైనటువంటి ఆత్మీయ స్థితి కలిగినటువంటి వ్యక్తి. ఎన్ని సంవత్సరాలైంది మారు మనసు పొంది, ఎన్ని సంవత్సరాలైంది దేవుడు నిన్ను పిలిచి, ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసం పొంది, ఎన్ని సంవత్సరాలైంది దేవుడు నిన్ను సంఘములో చేర్చి, ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఎన్ని కాలాలు మారిపోయినా కానీ వీడిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దట్ ఈస్ కాల్డ్ నత్తి కలిగినటువంటి జీవిత విధానం. నాలుక సరాలము లేదంటే ఆత్మీయమైనటువంటి ప్రవర్తనలో దేవునికి అంగీకారమైనటువంటి జీవిత విధానము లేదు. వానిలో దేవుడు ఇష్టపడగలిగినటువంటి సుగుణాలు లేవు. దేవుడు మంచి మాటలు, మధురమైనటువంటి మాటలు మన నోటి నుండి రావాలి అని అంటే ఈ నోటికి ఒక జీవ ఫలాన్ని పెట్టాడు దేవుడు. ఆ ఫలాన్ని ప్రతి ఒక్కరము కూడా తినాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ నోటి మాంద్యము కనుక ఉన్నట్లయితే ఏ రీతిగా వీ కెన్ టెస్టిఫై గాడ్, దేవునికి సాక్షార్థముగా ఏ రీతిగా మనం ఉండగలం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. సంవత్సరాలు జరుగుతున్నా కానీ మార్పు లేనటువంటిది. ప్రార్థన అయితే చేస్తాం, దేవా సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా కంప్లీట్ చేయండి, నీ కార్యము నూతన పరచుము. ఓకే, దేవుని సైడ్ నుంచి ఓకే, మరి మన సైడ్ నుంచి ఏంది? మన సైడ్ నుంచి ఏమీ లేదు. బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా చెక్ రాస్తే ఉపయోగం ఉంటుందా? ఉండదు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటేనే చెక్ రాస్తే ఉపయోగం ఉంటుంది. కాబట్టి మనలో ఆత్మీయమైనటువంటి సరుకు పెట్టుకొని ఆ సరుకు ద్వారా ప్రభువును మహిమపరిచి, ప్రభువును ఆరాధించి, ప్రభువుకు ఉపయోగపడేలాగా మనం జీవించి, అప్పుడు దేవా నాకు ఇది దయచేయి, అది దయచేయి, మనం ఎంత లిస్ట్ రాసినా కానీ దేవుడు అప్పుడు ఆమోదపరుస్తాడేమో అనే అవకాశం ఉంటుంది. కానీ మనం జీవించక దేవుడు నాకు ఇలేదు, దేవుడు నాకు ఇలేదు, దేవుడు నాకు ఇలేదు అంటే నో యూజ్. కనుక ఈ వ్యక్తులు విశ్వాసముతో దేవుని దగ్గరకు ఈ వ్యక్తిని తీసుకొని వచ్చారు. అయితే 33వ వచనం చదవండి. అక్కడ 33వ వచనం చూడండి. అక్కడ సమూహములలో నుండి వానిని ఆయన ఏకాంతముగా తోడుకొని పోయి, జీసస్ టుక్ హిమ్ అసైడ్. ప్రక్కకెందుకు తీసుకుపోయాడు? ప్రక్కకెందుకు తీసుకుపోయాడంటే ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నావురా బాబు, నువ్వు ఈ లోకపు మాలిన్యము నుండి బయటకు రా. నీలో దేవుని కార్యము జరగాలి అనంటే, దేవుని యొక్క సుగుణాలు నీలో ఫలించాలి అనంటే,
దేవుని యొక్క అద్భుతము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి నీలో పని చేయాలి అని అంటే నీవు వెళ్తున్నటువంటి జనాంగములో నుండి, నీవు నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో నుండి నీవు ప్రక్కకు రావాలి. ప్రక్కకు వస్తే నీకు నా యొక్క వెలుగును నేను చూపిస్తాను, నీ జీవితంలో నా యొక్క కార్యాన్ని నేను చేస్తాను. కనుక నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము ఎప్పుడైతే దేవునికి అంగీకారముగా ఉంటుందో అప్పుడు దేవుని ద్వారా మనం కార్యాలు పొందుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ వ్యక్తిని కూడా దేవుడు అక్కడ సపరేట్ చేశాడు. మనల్ని కూడా దేవుడు మనకు ఎలాంటి స్థితిని ఇచ్చాడు? ఈ లోకంలో పాపపు స్థితిని ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎలాంటి స్థితిని ఇచ్చాడు? మనం ఎవరమండి? పరిశుద్ధులం. రాజులం తర్వాత అవుతాంలే పరలోకంలో, ముందు పరిశుద్ధులం. కాబట్టి పరిశుద్ధత అనేటువంటి మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధత అనేటువంటి మాటకు అర్థం ఏంటి? సపరేటెడ్, పాపము నుండి వేరు చేయబడినటువంటి వారము. దేవుని యొక్క పరిశుద్ధతను మనం ధరించుకున్నాం అంటే ప్రత్యేకించబడ్డాం. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక సపరేటెడ్ స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఒక ప్రాముఖ్యతను దేవుడు మనకిచ్చాడు. ఒక స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక వెలుగు ద్వారా ఆ వెలుగు సంబంధముగా మనం యుగయుగాలు ఉండేటువంటి గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు. ఈ మాటలు ఎప్పుడు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అడిగితే గుర్తుపెట్టుకోవాలి అందరూ. అందుకే ఈ వ్యక్తిని కూడా, ఈ వ్యక్తి యొక్క జీవితంలో చెవు వినపడాలి, నాలుక సరాలము కావాలి అని అంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడి నుండి, లోకం నుండి వేరు చేసి ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. అంటే దేవునితో ఏకాంతంగా మనం గడపగలిగినప్పుడు, అంటే దేవుని యొక్క హృదయంతో మన హృదయము మమేకమై ఉన్నటువంటి జీవితము కలిగినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు. ఏకాంతంగా గడపమన్నాడు పాస్టర్ గారు, ఇంకా తట్ట బుట్ట అంతా సర్దుకొని నల్లమల్ల అడవులకో అమెజాన్ అడవులకో పారిపోదామని చెప్పి అనుకోకండి. ఈ లోకంలో ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్, దేవునికి ఇష్టమైనటువంటి విధానంగా మనము జీవించాలి. ప్రియులారా, ప్రార్థన చేసినా అలాగే చేయాలి. మీ యొక్క ప్రార్థన పరలోకమున్నటువంటి తండ్రి మీ ప్రార్థన వినులాగున మీరు రహస్యమందు ప్రార్థన చేయుడి. కాబట్టి రహస్యంగా ప్రార్థన చేసే, ఎందుకు రహస్యంగా చేయమన్నాడంటే వ్యక్తిగతంగా కొన్ని చెప్పుకునే దేవునితో ఉంటాయి కాబట్టి అవి దేవునితో ఈజీగా మనం చెప్పుకోవచ్చు. భార్యతో చెప్పుకోలేని, భర్తతో చెప్పుకోలేని, పిల్లల మధ్య ప్రార్థన చేయలేని, లేకపోతే ఇలాగ సంఘంలో కూడి మనం చేయలేనటువంటివి. అంటే మన ఇంప్యూరిటీస్ మనకు తెలుసు కదా, మనలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలుసు కదా. కాబట్టి ఆ లోపాలను ఏకాంతంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రక్షాళన చేసుకొని ఆయన దీవెనకు మనం పాత్రులంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, అందుకే ఇక్కడ కూడా దేవుడు అతన్ని ప్రక్కకు తీసుకొని పోయాడంట. నీవు ఈ లోకంలో ఉండద్దురా బాబు, నేను నిన్ను నా బిడ్డగా ఉంచుతా ఉన్నానని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. తర్వాత చదవండి ఏమంటున్నాడు? ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పును విడిచి ఎఫ్తా అని అతనితో చెప్పగా ఆ మాటకు తెరవబడమని అర్థము. ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే ఎఫ్తా, బీ ఓపెన్. తెరవబడినటువంటి అనుభవం అంటే దేవుని కొరకై, దేవుని వెలుగు కొరకై, దేవుని ఆశీర్వాదాల కొరకై, దేవుని యొక్క స్వస్థత కొరకై మన హృదయాలు ఎల్లప్పుడూ కూడా డోర్ షుడ్ బి ఓపెన్, డోర్ షుడ్ నాట్ బి క్లోజ్డ్. కాబట్టి ఈ వ్యక్తిని కూడా ఏకాంతముగా తీసుకొని వెళ్ళాడంట. ఏకాంతముగా తీసుకొని వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు?
ఉమ్మి వేసి అని అంటా ఉంటున్నాడు. ఎందుకు అక్కడ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఉమ్మి వేసి, యేసు ప్రభువారు ఉమ్మి వేసి ఈ కార్యాన్ని చేశాడు, ఆ కార్యాన్ని చేశాడు అని. ఉమ్మి వేయటం అంటే దానికి ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి చేదును ఉమ్మి వేస్తూ ఉన్నాడు దేవుడు. ఈయన ఉమ్మి వేయటం ద్వారా ఆ వ్యక్తిలో ఏదైతే కల్మషం ఉన్నదో, ఏదైతే పాపం ఉన్నదో, ఏదైతే చెడు ఉన్నదో, ఏదైతే ఆ యొక్క చేదు వేరులు ఉన్నాయో దానిని సమూలంగా ఈయన ఉమ్ము వేయటం ద్వారా అది శుద్ధీకరించబడినటువంటి అనుభవంగా మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. కాబట్టి అలాంటి అనుభవాన్ని దేవుడు మనకు ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. 107వ కీర్తన త్రిప్పండి. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. తన వాక్కు ద్వారా అంటే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా వచ్చి ఈ వ్యక్తికి వినబడదు, మాట్లాడలేడు. అలాంటి వ్యక్తిని అంటే 2 రకాలైనటువంటి రోగాలు, 2 రకాలైనటువంటి ద్వారాలు వీడి యొక్క జీవితంలో మూసుకొని పోయాయి. అయితే వాటిని తెరచి దేవుని యొక్క ప్రభావాన్ని ప్రవేశింపచేయటానికి, దేవుని యొక్క రక్షణనివ్వటానికి, ఆ పడినటువంటి గుంటలో ఉన్నటువంటి స్థితిలో నుండి లేవనెత్తడానికి, దేవునితో కూర్చుండబెట్టడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, దేవునితో భోజనము కలిగి ఉండటానికి. ఎన్ని ఆధిక్యతలండి! ఒక్కసారి ద్వారం తెరిస్తే ఎన్నో ఆధిక్యతలు ప్రభువులో మనకి. మన జీవితాల్లో కూడా కొన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయేమో. అభివృద్ధి అనేటువంటి ద్వారం, ఉద్యోగం అనేటువంటి ద్వారం, రోగం అనేటువంటి ద్వారం, అనేకమైనటువంటివి. లేకపోతే ఆత్మీయంగా మనం ఇంకా ఎదగవలసినటువంటి ద్వారాలు ఏవైనా క్లోజ్ చేయబడి ఉన్నాయేమో. కాబట్టి ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు తెరచినట్లుగా మన యొక్క హృదయాలను కూడా ఆయన తెరవటానికి ఇష్టపడతా ఉంటున్నాడు. అక్కడే 15వ వచనం చదవండి. 107:15 చదవండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కనుక దేవుడు మన జీవితాల్లో ఆ రాతి హృదయాలను పగలగొట్టి ఆ యొక్క ఇత్తడి తలుపులను, యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఇత్తడి తలుపులను నేను పడగొట్టడానికి నేను వచ్చాను, విరగ్గొట్టడానికి నేను వచ్చాను అని చెప్పేసి. ఎందుకు అనంటే ఆయన ప్రభావాన్ని మన జీవితంలో సరళం చేయటానికి, తన వెలుగును మనకు కనపరచటానికి, మనము నిత్యం ఆయన మంచిని, ఆయన మేలును, ఆయనకు కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండటానికి ఆయన ఈ యొక్క తలుపులను పగలగొట్టడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఎదుగుదల ఎందుకు లేదు అనంటే, రోగము లోపల ఎందుకు ఉంది అనంటే మనలో ఉన్నటువంటి స్పిరిచువల్ ఇర్రెగ్యులారిటీ. స్కూల్కి అటెండెన్స్ క్రమంగా ఉంటేనే చెప్పబడేటువంటి పాఠాలు మనం అర్థం చేసుకుంటాం, ఆ పిల్లవాడు అర్థం చేసుకుంటాడు, ఎగ్జామ్ ఉన్నప్పుడు చక్కగా మార్కులు సంపాదించుకోగలుగుతాడు. స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఇర్రెగ్యులర్ అటెండెన్స్ ఉందనుకోండి, పాఠాలు తెలియదు, నోట్స్ ఉండదు, పరీక్ష వచ్చినప్పుడు వీడు ఫెయిల్ అయి కూర్చుంటాడు. అలాగే స్పిరిచువల్గా కూడా ఒక క్రమాన్ని దేవుడు అలవాటు చేయాలని ఆయన ఇష్టపడినప్పుడు స్పిరిచువల్ అటెండెన్స్ కూడా ఉండాలి. సండే స్కూల్లో అటెండెన్స్ ఉండాలి, సహవాసంలో అటెండెన్స్ ఉండాలి, ఆరాధనలో అటెండెన్స్ ఉండాలి, రొట్రసాల్లో అటెండెన్స్ ఉండాలి, బైబిల్ క్లాస్లో అటెండెన్స్ ఉండాలి, సహోదరుల కూడికల అటెండెన్స్ ఉండాలి, శనివారం విజ్ఞాపనల అటెండెన్స్ ఉండాలి. ఎక్కడ ఏ ఆత్మీయమైనటువంటి కార్యము సంఘంలో జరిగినా కానీ అక్కడ మన అటెండెన్స్ ఉండాలి. అలాగే మన వ్యక్తిగత పర్సనల్ జీవితంలో కూడా దేవునికి మనం అటెండ్ అయ్యేటువంటి విధానంగా మన స్పిరిచువాలిటీకి ఏదైతే బలాన్ని ఇస్తుందో
ప్రార్థన, వాక్యము, సహవాసము, ఈ మూడింటిని కూడా మనం ఒక రెగ్యులర్ బేసిస్లో మనం దాన్ని కొనసాగించుకోవాలి. ఇర్రెగ్యులారిటీ ఉందనుకోండి, సరైన డైట్ అందట్లేదు, ఆత్మీయమైనటువంటి జీవుడికి సరైన డైట్ పోవట్లేదు లోపలికి. వాక్యం పోనప్పుడు, ప్రార్థన పోనప్పుడు, సహవాసం ద్వారా మండేటువంటి ఆ యొక్క మంట హృదయాలకు అంటుకోనప్పుడు వాక్యపు భయం ఉండదు, వాక్యపు క్రమము ఉండదు. అప్పుడేమవుతుందంటే అలనాడు సర్పమును మోసగించినటువంటి వ్యక్తి మన దగ్గరకు కూడా ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు సులువుగా, చాలా ఈజీగా పాపంలో పడిపోతాం, చాలా సులువుగా చిక్కుల్లో పడిపోతాం, చాలా సులువుగా శోధనలోనికి పడిపోతూ ఉంటాం. దట్ ఈస్ వై వీఆర్ అనేబుల్ టు అచీవ్ వాట్ వీఆర్ థింకింగ్. మనం అనుకునేటువంటివి మనం సాధించుకోలేకపోవటానికి కారణం ఏంటంటే మన స్పిరిచువల్ ఇర్రెగ్యులారిటీ, క్రమం లేనటువంటి ఆత్మీయత. కనుక ఇక్కడైతే మనం చూస్తూ ఉంటున్నాము, ఆ ద్వారాలను దేవుడు పడగొట్టాలని ఇష్టపడతా ఉంటున్నాడు. పేతురు జీవితంలో కూడా, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాలంతా కూడా ఇనప ద్వారాలు, అవి మామూలు ద్వారాలు కాదు, చెక్కతో చేసినవి కాదు, ఇనప ద్వారాలు, ఇనప సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, సంఘము ప్రార్థన చేస్తూ ఉంటుండగా పేతురు ఉన్నటువంటి చెరసాల్లో ద్వారాలన్నీ కూడా ఏమైపోయినాయి? ఓపెన్ అయిపోయినాయి. చాలా సులువుగా బయటకు వచ్చేసాడు. కాబట్టి దేవుడు మనకు ప్రాస్పెరిటీ ఇవ్వాలి, మనకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని చెప్పి మనం కోరుకోకముందు మనం ఏ రీతిగా ఉంటున్నామో పరీక్షించుకోవాలి ప్రియులారా. ప్రకటన గ్రంథం చెప్పండి 3వ అధ్యాయం. అక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో ఒక మాట అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. దావీదు యొక్క తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. చూడండి, అక్కడ పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను, నీవు నా యొక్క వాక్యమును గైకొని నా నామమును ఎరుగలేదు. గనుక కొంచెమైనా కానీ అక్కడ దేవుని యొక్క మహిమను మనం ఎరగవలసినటువంటి వారమైంటున్నాం. దేవుని యొక్క సహవాసాన్ని మనం పాటించవలసినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ కూడా ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ అదే ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నీవు కొంచెము క్రియలు కలిగి ఉన్నావు, అయితే నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు నా వాక్యమును ఎరగననలేదు అని అంటున్నాడు అక్కడ. అంటే వాక్యం ఫిలదెల్ఫియా సంఘంలో ఏమవుతుంది? వర్క్ అవుతుంది, పని చేస్తుంది. ఫిలదెల్ఫియా సంఘంలో, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దే ఆర్ వర్కింగ్ అవుట్, అంటే వారి యొక్క క్రియలలో వాక్యాన్ని ఇంప్లాంట్ చేస్తూ ఉంటున్నారు. మనం ఇంప్లాంట్ చేయలేకపోతున్నాం కాబట్టి మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. బలమైనటువంటి వాక్యాలు దేవుడు మనకు తెలియచేసినా కానీ దెర్ ఈజ్ నో ఇంప్లాంటేషన్, దెర్ ఈజ్ నో వర్కౌట్. శరీర వ్యాయామం ఉంది కానీ ఆత్మీయమైనటువంటి వ్యాయామం లేదు. ఫిలదెల్ఫియా సంఘం మాత్రం అలాగలేదు ప్రియులారా. దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళు వాక్యమును ఎరిగినటువంటి బిడలుగా వారు అక్కడ ఉంటూ ఉంటున్నారు. ఆఖరి ఒక మాట చదివించి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:12. క్రీస్తు సువార్తను నేను ప్రకటించుటకు when I went to Troas, ప్రభు యొక్క మంచి సమయము నాకు ప్రాప్తించి ఉండగా కనపరచుచు
ఆయన యందు నమ్మకమును విజయమును ఎల్లప్పుడూ ఇచ్చుచున్న దేవునికి స్తోత్రము అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. పౌలు జీవితంలో కూడా ఒక డోర్ ఓపెన్ అయింది. త్రోయకు వెళ్ళినప్పుడు త్రోయలో దేవుడు ఇచ్చినటువంటి వెసులుబాటును బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి అక్కడ మాసిదోనియాకు నేను అక్కడ నుండి బయలుదేరి వెళ్ళాను అని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. గాడ్ ఓపెన్ ద డోర్. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఆ మూయబడినటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనకు చిక్కుగా ఉందో, ఆటంకంగా ఉందో, సమస్యగా ఉందో, వాటన్నిటిని కూడా ఛేదించాలని, వాటన్నిటిని కూడా వాక్యము ద్వారా మనము ఆ డోర్స్ను ఓపెన్ చేసుకొని బయటపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. బయటపడాలి అని అంటే ముందు మనం వాక్యంలో పడాలి. మన యొక్క జీవితం ఎక్కడ పడాలి? ఇప్పుడు గారెలు చేస్తూ ఉంటారు సహోదరులు. గారెలు చేసినప్పుడు అది ఎందులో వేస్తారు చెప్పండి? నూనెలో వేస్తారు. మాట్లాడమని చెప్పి మాట్లాడండి. నూనెలో వేస్తారు. అది నూనెలో పరిపూర్ణంగా అటు ఇటు బాయిల్ అయితేనే దానికి రావాల్సినటువంటి కలర్ వస్తుంది, దానికి రావాల్సినటువంటి ఆ లోపల ఏమంటారు పిండిగా ఉండకుండా కొంచెం క్రంచీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క జీవితాలు కూడా వాక్యంలో నలగవలసినటువంటి విధానంగా, వాక్యపు వెలుగును మనం ధరించవలసినటువంటి విధానంగా, దేవునికి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవిత విధానాన్ని మనం జీవించటం ద్వారా దేవుడు కూడా మన జీవితాలను ఎలా చేస్తాడంటే బ్యూటిఫుల్గా చేస్తాడు, క్రంచీగా చేస్తాడు, మధురముగా చేస్తాడు. కనుక చెవుడు కలిగినటువంటి వ్యక్తి, నాలిక సరళత లేక నత్తి కలిగినటువంటి వ్యక్తిని ఏకాంతముగా తీసుకొని వెళ్ళాడు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చటానికి ఆయన ఉమ్మివేసి తన వ్రేలును ఆ యొక్క చెవిలో పెట్టి ఆ యొక్క వినికిడి శక్తిని అనుగ్రహించాడు. తన నాలుకను సరాలము చేసి సరిగ్గా మాట్లాడగలిగినటువంటి శక్తిని కూడా ఇచ్చాడు. ఇంకా జాలేరా బాబు, మీరు ఎవరికి చెప్పకండి, మీ పాటికి మీరు ఇళ్ళకెళ్ళండి రా అని చెప్తే వాళ్ళు అక్కడ ఊరుకోలేదు. వారు అక్కడ దేవుణ్ణి మహిమపరుచుకుంటా అన్ని స్థలాల్లో కూడా యేసుక్రీస్తు వారి యొక్క పేరు మారుమ్రోగిపోయేలాగా వారు ప్రకటించుకుంటా వారి యొక్క గృహాలకి వారు వెళ్ళిపోయారు. దేవుడు కార్యాలు చేస్తే వి విల్ టెస్టిఫై. అంతా సతకలు పడినట్టుగా కూర్చోం మనం. కాబట్టి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే ఆ తెరవబడినటువంటి అనుభవం, యెఫ్తా యొక్క అనుభవం, ఆత్మీయమైనటువంటి జ్ఞానము, ఆత్మీయమైనటువంటి చూపు, ఆత్మీయమైనటువంటి వినికిడి, హృదయానికి అర్థం కావాల్సినటువంటి విధానంగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటం, ఎక్కడైతే ఇంప్లాంట్ అవసరమో, ఎక్కడైతే ఆ యొక్క వాక్యము వెళ్ళి సరిచేయాలో, మార్పు చేయాలో వాటిని సవరించుకొని ప్రభు వచ్చేంతవరకు కూడా నమ్మకంగా మనం ముందుకు సాగునట్లుగా దేవుడు యొక్క కొద్ది వాక్యాన్ని మనందరి హృదయాల్లో దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించి మా హృదయాలకు కావలసినటువంటి విధానంగా మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు నాయనా. అవును నాయనా, అలనాడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చెవులు పనిచేయలేదు, మాట సరిగ్గా లేదు. అయితే అతని మీద ప్రేమతో కొంతమంది బిడ్డలు మీ దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు మీరు విస్మరించలేదు. మీరు మరలా ప్రాంతమునకు వెళ్ళటానికి కారణము ఆ వ్యక్తి యొక్క జీవితంలో మార్పు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు కూడా మరలా మా యొక్క జీవితాల్లో మీ యొక్క వాక్కును అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో, అనేక మీటింగుల ద్వారా, అనేక సండేల ద్వారా మీరు మా యొక్క జీవితాల్లో వినిపింపచేస్తూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే మా జీవితాల్లో సరి అయినటువంటి మార్పును మేము చూడాలనేటువంటి ఉద్దేశంతో, మీకు ప్రీతి పాత్రులముగా మేము ఉండాలనేటువంటి ఉద్దేశంతో, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విధానంగా మా ఆత్మీయమైనటువంటి ఆంతరంగిక పురుషుణ్ణి నాయన మేము బలపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో, నోటి మాంద్యము లేక ఎల్లప్పుడూ మిమ్మల్ని గణపరిచే వారంగా, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వారంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో
అయినా కానీ కొన్ని సమయాల్లో మా యొక్క ప్రవర్తనలో లోటు కనబడతా ఉన్నది. అలనాడు ఇశ్రాయేలీయులు మీరు చేసినటువంటి క్రియలను మరచి, హృదయము మదించి, హృదయము క్రొవ్వు పట్టి, ఏ రీతిగా అయితే వారు మీ మార్గముల నుండి తొలగిపోయారో, ఈనాడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది బిడలు మదించినటువంటి జీవితాలు, వాక్యమును పెడచెవిన పెట్టినటువంటి గర్వముతో కూడినటువంటి జీవితాలు, బాగా కొవ్వు పట్టి ఆత్మీయమైనటువంటి జీవిత విధానములో నుండి ప్రక్కకు వెళ్ళిపోయేటువంటి జీవితాలు కలిగి మీ సన్నిధికి మీకు అపాత్రులుగా ఉండేటువంటి దౌర్బల్యతలో వారు జీవిస్తూ ఉంటున్నారు నాయన. అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడండి, దర్శించండి. ఇకనైనా వారి జీవితాలు సవరించుకొని ఒక సరి అయినటువంటి దిద్దుబాటుతో, సరి అయినటువంటి క్రమముతో, సరి అయినటువంటి వెలుగు ద్వారా వారు ప్రకాశించి అనేక మందిని ప్రకాశింపచేయటానికి అట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే ఆ వ్యక్తి యొక్క జీవితాల్లో మీరు ఏ రీతిగా అయితే హృదయాన్ని తెరచి వారి యొక్క జీవితాన్ని మీరు మార్చారు, మా జీవితాల్లో కూడా మూయబడినటువంటి ద్వారాలు ఉన్నాయి. ఆ మూయబడినటువంటి ద్వారాలను పగలగొట్టడానికే మీరు వచ్చారు. ఇనుప సంఖ్యలను తెగగొట్టడానికి, ఇనుప వాకిళ్లను మీరు పడద్రోయటానికి వచ్చారు. మేము మీలో ఎదగాలి అనంటే వాటిని మేము పగలగొట్టి వాక్యము ద్వారా మేము నింపబడి మేము ముందుకు కొనసాగేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్కర అవసరతను ఎరిగినటువంటి దేవుడవు నాయన సమయోచితముగా తీర్చమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. అలాగే ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా నాయన నిర్లక్ష్యం చేయకుండా కుటుంబాల సమేతంగా, ఏదో పెద్దవారు కూర్చుంటారులే, మేము కూర్చోకపోతే ఏమిలే, లేకపోతే ఎవరో ఒక్కరు పాలు పొందితే చాలులే అని చెప్పి అనుకోకుండా కుటుంబాల సమేతంగా మీ యొక్క సన్నిధిలో పాలు పొందుట ద్వారా గొప్ప మార్పు, గొప్ప విజయము మీరు మాకు అనుగ్రహిస్తారు కనుక నాయన అలాంటి జ్ఞానము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, రాకపోకల్లో మీ యొక్క క్షేమాన్ని అనుగ్రహించండి. యవన బిడ్డలు మీరు దీవించండి. కాలేజీకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కావాల్సినటువంటి జ్ఞానంతో మీరు ఖాయమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. చంటి బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. వాతావరణాలు కూడా మీరు అనుకూలపరచండి నాయన. సరి అయినటువంటి వర్షాలు లేక దేశంలో కొన్ని ప్రాంతాలు నాయన మరి ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిండారులుగా మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.